ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్న పాత్రుడు, రామచంద్ర యాదవ్ కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మార్చి 1న డీజీపీకి లేఖ రాసినప్పటికీ వివరాలు ఇవ్వకపోవడంపై లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వలేదని శ్రీనివాస్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఫామ్ 7లో కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపర్చాల్సిన అవసరం నామినేషన్ల నిబంధనలో ఉందని లాయర్లు దమ్మాలపాటి, ఉమేష్ చంద్ర, వివి సతీష్ తెలిపారు. వివరాలు పేర్కొనకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందన్నారు. ఇక సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. దీంతో రఘురామపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారని ఉమేష్ చంద్ర గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. అవసరమైతే 4 అధికారులను నియమించి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీని అడిగి వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, హైకోర్టులో జరిగిన విచారణ వివరాలేంటి, పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ప్రభుత్వం ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా రామచంద్ర యాదవ్ పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలి అని చెప్పి డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈ రోజు వరకు కూడా వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టులో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఉన్న కేసులకు సంబంధించి నేటి వరకు వివరాలు ఇవ్వలేదు అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫామ్ 7లో కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలి అని చెప్పి నామినేషన్ల నిబంధనలో ఉంది అని చెప్పి ఈ పిటిషనర్ల తరఫున పలువురు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వివి సతీష్ వాదనలు వినిపించారు. వివరాలు పేర్కొనకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉంది అని చెప్పి కూడా కోర్టుకి న్యాయవాదులు వివరించారు. ఈ సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి డీజీపీ కార్యాలయానికి ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసుల వివరాలను కావాలి అంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేకపోతే ఆయా జిల్లాల ఎస్పీలకు నేరుగా లేఖ రాసుకోవాలి అని కూడా ఆయన సూచించారు. అయితే గతంలో రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసుల వివరాలను డీజీపీని ఇచ్చారు అని చెప్పి న్యాయవాది ఉమేష్ చంద్ర ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేశారు. కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటి అని చెప్పి హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అవసరమైతే 4 అధికారులు నియమించుకొని 10 మంది నేతలు అడిగిన కేసుల వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని కూడా ప్రశ్నించింది. డీజీపీని అడిగి వివరాలు తెలపాలి అని కూడా ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రారంభమై 25వ తేదీతో ముగుస్తాయని, అందువల్ల వెంటనే వివరాలు ఇప్పించాలి అని చెప్పి న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ ఈలోపు డీజీపీ దగ్గర నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని, కేసుల వివరాలను వెంటనే ఎవరైతే కోర్టుకు వచ్చారో పిటిషనర్లు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. 18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతుండటంతో ఈ నెల 16వ తేదీన హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులు ఏ విధంగా ఉంటాయనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.